నమస్తే. వెల్కమ్ టు 69 టీవీ తెలుగు. నేను జితేంద్ర. బులెటిన్‌లోకి వెళ్లే ముందు హెడ్‌లైన్స్ చూద్దాం. బండి సంజయ్ బాటలో నడుస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బాధ్యత గల పదవిలో ఉండి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నాడన్న ఎంపీ చామల. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో గ్రామాలు అభివృద్ధికి నోచుకోలేదు. ప్రజా ప్రభుత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుందన్న ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. అంబేద్కర్ కోనసీమ జిల్లా జనసేన పార్టీకి గుండకాయ లాంటిది. పచ్చని కోనసీమలో గత ప్రభుత్వం కులాల మధ్య చిచ్చు పెట్టిందన్న మంత్రి నాదెండ్ల. బీసీల న్యాయమైన డిమాండ్స్ సాధన కోసం చలో ఢిల్లీ కార్యక్రమం. పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టాలని డిమాండ్ చేసిన సంఘం నేత భోగి రమణ. కిషన్ రెడ్డి ఒక బాధ్యత గల కేంద్ర మంత్రిగా ఉన్నప్పటికీ మిమ్మల్ని చూస్తుంటే మీ తోటి మంత్రి బండి సంజయ్లా మాట్లాడుతూ తనలా ప్రవర్తిస్తూ వారి బాటలో నడుస్తున్నట్టు కనబడుతుందని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. నిన్న భారతదేశం కప్పు గెలిచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా సెలబ్రేట్ చేసుకుంటుండగా దిల్షుక్ నగర్ ప్రాంతంలో లా అండ్ ఆర్డర్ను కంట్రోల్ చేయడానికి పోలీసులు తీసుకున్నటువంటి చర్యను తప్పుపడుతూ ప్రభుత్వానికి క్రికెట్ గెలవటానికి ఇంట్రెస్ట్ లేదని దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ఒక బాధ్యత గల వ్యక్తిగా ఉండి కాంగ్రెస్ పార్టీపై దుష్ప్రచారాలను చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని హెచ్చరించారు. కిషన్ రెడ్డి గారు, మీరు ఒక బాధ్యత గల సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్. మిమ్మల్ని చూస్తుంటే మీ తోటి బండి సంజయ్ గారి వ్యవహారంలో వారు మాట్లాడే విధి విధానాలు, వారు మాట్లాడే స్టైల్ని చూసి మీరు కూడా వారి బాటలో నడుస్తున్నట్టుగా కనపడుతుంది. ఎందుకంటే నిన్న భారతదేశం ఎప్పుడైతే కప్పు గెలిచిందో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ట్యాంక్ బండి మీద కూడా చాలా మంది అక్కడికి చేరి ఆ విజయాన్ని వాళ్ళందరూ కూడా సెలబ్రేట్ చేసుకున్నటువంటి పరిస్థితి మనం గమనించినాము. ఒక్క దిల్షుక్ నగర్ ప్రాంతంలో లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయడానికి తీసుకున్నటువంటి పోలీస్ చర్యలను తప్పుపడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి క్రికెట్ గెలవడం మీద ఇంట్రెస్ట్ లేదని ఏదైనా దుష్ప్రచారం చేస్తున్నారో దాన్ని పట్టి చూస్తే మీరు ఒక బాధ్యత గల వ్యక్తిగా ఉండి కూడా కాంగ్రెస్ పార్టీపై దుష్ప్రచారం చేయడంలో భాగస్వామ్యం తీసుకోవడాన్ని తప్పుపడుతున్నాను. మీరంటే మాకు చాలా గౌరవం, మా పార్లమెంట్ సభ్యులందరికీ. కానీ మీరు ఇలాంటి చిల్లర మల్లర రాజకీయాలు చేసి పనికిరాని విషయాలలో ఏదైతే వాస్తవాలు కాదో వాటిని మాట్లాడటాన్ని మేము తప్పుపడుతున్నాం. దయచేసి మీరు ఇటువంటివి మానుకోండి అని కోరుకుంటున్నాను. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం కేంద్రంలో కళ్యాణ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొని 47 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం పోచంపల్లి మండలంలోని పలు గ్రామాల్లో 12 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వంలో గ్రామాలు అభివృద్ధికి నోచుకోలేదని, ప్రజాప్రభుత్వంలో గ్రామాలు అభివృద్ధి పథంలో నడుస్తున్నాయని తెలిపారు. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ద్వారా ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందే విధంగా కృషి చేస్తున్నామని తెలిపారు ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. రోడ్లు దాదాపు 12 కోట్ల రూపాయలతోటి మరి పంచాయతీరాజ్ మంత్రి సీతక్క గారి వారు శాంక్షన్ ఇచ్చి మరి ఆ రోడ్లు ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. నారాయణగిరి కోసగూండు రోడ్డు, ఇంకొకటి జగత్పల్లి జంగంవారిగూడెం రోడ్డు, ఇంకోటి అన్నిటికంటే ముఖ్యం ఈ మోడల్ స్కూల్ పోచంపల్లి రోడ్లు ఏదైతే మోడల్ స్కూల్ జలాల్పూర్ దగ్గర ఉందో ఆడికెళ్ళి నారాయణగిరి రోడ్డు, ఆడ పిల్లలకు ఇబ్బంది అవుతుండే ఆ రోడ్ ఒకటి, కప్రాయిపల్లి రుద్రవెల్లి రోడ్డు అదొకటి, అది కూడా ఎప్పటి నుంచో రోడ్డు కావాలన్నట్టు ఆ రోడ్డు కూడా ఇవాళ వేసిన అన్ని ముఖ్యమైన రోడ్లు. మరి షేరిల్ల రోడ్ అనేది ఎప్పటి నుంచో ఈ ప్రాంత వాసులందరూ కూడా షేరిల్ల చౌటుప్పల్ పోవాలంటే దగ్గర అవుతుంది అని చెప్పి అడుగుతా ఉంటారు. సో ఆ షేరిల్ల కూడా శాంక్షన్స్ లో అడిగినాం, అది కూడా శాంక్షన్ అయింది. సో ఆ షేరిల్ల రోడ్ వంకమామి నుంచి షేరిల్ల రోడ్ కూడా ఇప్పుడు దాన్ని ఫౌండేషన్ శంకుస్థాపన ఇప్పుడు చేసుకుంటున్నాం. సో అతి ముఖ్యమైన రోడ్లన్నీ కూడా ఈ రోజు మరి ఆ ఫౌండేషన్ వేసుకున్నాం. త్వరలో అవన్నీ కూడా కంప్లీట్ అవుతాయి. సో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లో నిధుల కొరత లేదు, ఇమ్మీడియట్ గా రోడ్స్ అవుతున్నాయి. దాదాపు పంచాయతీరాజ్ కిందనే దాదాపు 70 కోట్ల నిధులు శాంక్షన్ చేసుకొని రోడ్స్ డెవలప్మెంట్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఒక పక్కకు ఈ రోజు ఆ మినీ ట్యాంక్ బండ్ మరి ప్రసిద్ధి గాంచిన పోచంపల్లి కాబట్టి 7 మినీ ట్యాంక్ బండ్ 4 కోట్లు పెట్టాలి. ఇప్పటివరకు ఈడ 10 కోట్లు పెట్టి
మరి ఆ మినీ ట్యాంక్ బండ్ కూడా డెవలప్ చేసుకునే కార్యక్రమం చేస్తున్నాం. ఈ రోజు దాని పర్యవేక్షణకు అధికారులు కూడా వచ్చింది. అది చూసుకొని మళ్ళా అతి త్వరలో ఒక వారం 10 రోజులలో కూడా మేము ఆ మినీ ట్యాంక్ బండ్ కూడా డెవలప్ చేసుకునే కార్యక్రమం చేస్తాం. దానికి కూడా శంకుస్థాపన కార్యక్రమం జరుగుతుంది. సో అర్హులందరికీ 7 ఎకరాల భూమి ఉన్న వాళ్ళందరికీ వస్తుంది. 1,50,000 ఆదాయం ఉన్న వాళ్ళందరికీ గ్రామాలలో రేషన్ కార్డు వస్తుంది. తరిపోల అతీతంగా కూడా ఇవ్వాలని చెప్పి మేము బహిరంగానే చెప్తున్నాం. పేదవాడి నుంచి మొదలుపెట్టి ఆ ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే కార్యక్రమం జరగాలని కూడా సూచిస్తున్నాం. ఆ విధంగా చేస్తాం. తొందరగా ఈ రేషన్ కార్డులు కానీ ఇందిరమ్మ ఇండ్లు 1 నెల లోపల స్టార్ట్ అవుతాయి. ఇలా ఏ మాత్రం ఆలస్యం లేదు. రైతు రుణమాఫీ కూడా 1,00,000 రూపాయలు చేసినోడు లేడు ఈ దేశంలో. కేసీఆర్ కు 4 ఏళ్ళు పట్టింది, అది మితికింది పోయింది. మా ముఖ్యమంత్రి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షలు. అంబేద్కర్ కోనసీమ జిల్లా జనసేన పార్టీకి గుండెకాయ లాంటిదని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. పార్టీ నిర్మాణం అనేది ఒక్క రోజులో జరిగేది కాదన్నారు. పచ్చని కోనసీమలో కులాల మధ్య చిచ్చు పెట్టి గత ప్రభుత్వం అమాయకులను కేసులలో ఇరికించిందన్నారు. రైతాంగం కష్టం చూసి 5 కోట్ల రూపాయల సొంత డబ్బు కౌలు రైతులకు అందించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అన్నారు. వైసీపీ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 1 నెలలోనే రైతులకు న్యాయం చేశామని తెలిపారు. మనలో మనకి చిన్న సందర్భాల్లో వచ్చే కమ్యూనికేషన్ గ్యాప్స్ మాత్రం దయచేసి మీరు పెద్దగా దాన్ని భావించకుండా గతంలో మీరు చూశారు. ఎన్నికలప్పుడు మనం ఏ విధంగా సిద్ధమయ్యాము. ఒకే మాట పైన పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా పిలిపించారో ఆ పిలుపుని గౌరవించి వీళ్ళందరూ కూడా నిలబడ్డారు. నాయకుడు ఇక్కడ ఎవరు మీరు చూడలేదు, నాయకత్వాన్ని మీరు చూడలేదు. మీరు నిలబడింది రాష్ట్రం కోసం. ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు దేశ రాజకీయాల్లో ఈరోజు ఆ స్థాయికి వెళ్ళారో, ఆయన కోరిక మేరకు పార్టీ నుంచి మనం ఏ విధంగా స్పందించాలో దాన్ని గుర్తించి ఒక నమ్మకంతో మీరు ముందుకు వచ్చారు. ఒక్కసారి దయచేసి మీరు అందరూ కూడా ఆలోచించండి. గతంలో మనం జరిగిన వారాహి యాత్రలు కానీ, అంతకుముందు మనం నిర్వహించిన సభలు కానీ, ఎన్ని ఇబ్బందులు పెట్టేవాళ్ళు మనం కానీ, ఎన్ని ఆకాంక్షలు మనపై విధించేవాళ్ళు. ఎప్పుడు వచ్చినా కూడా ఈ ప్రాంతాల్లో ఇక్కడున్న ఆదరణ, అభిమానం, ఏ కార్యక్రమానికి వెళ్ళాలన్నా కూడా 3 గంటలు 4 గంటలు సమయం పెట్టేది పవన్ కళ్యాణ్ గారు. ఆ పరిస్థితుల్లో కూడా అంత ఆదరణ ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ గారిని జనాలకు కలవలేకుండా ఇబ్బంది పెట్టాలని ఆ రోజుల్లో ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించింది. నిజంగా ఒకసారి తలుచుకుంటే గుర్తుంటే మర్చిపెట్టారు, కొంతమంది గుర్తు చేయాలి. ఎందుకంటే రాజకీయాల్లో దుర్మార్గమైన వ్యక్తులు ఏ విధంగా ఇక్కడ వ్యవహరించాలో మీరు చూశారు. పచ్చటి కోనసీమలో గతంలో ఎప్పుడు లేని విధంగా రాజకీయ లబ్ధి కోసం కులాల మధ్య చిచ్చు పెట్టి కర్ఫ్యూ విధించి ఏ విధంగా పాపం ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు, ఎంతమంది బిడ్డల్ని వీళ్ళు అమాయకంగా కేసుల్లో ఇరికించి ఇబ్బంది పెట్టారో అందరూ చూశారు. తల్లిదండ్రులు అల్లాడిపోయారు. రాజకీయాల్లో సంబంధమైన వ్యక్తుల్ని కావాలని చెప్పి ఉసగొట్టి ఎంత ఇబ్బంది పెట్టారో కోనసీమలో చూశారు. అంత దుర్మార్గమైన ముఖ్యమంత్రి ఎక్కడ చూస్తామని చెప్పండి. సొంత మంత్రి పైన, ఇంటి పైన దాడి వెళ్ళారు. ఎవరు పట్టించుకున్నారు? బీసీల న్యాయమైన డిమాండ్స్ సాధన కోసం తలపెట్టిన చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విశాఖ ఉమ్మడి జిల్లా బీసీ సంఘం అధ్యక్షులు భోగి రమణ కోరారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం, ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో బీసీల డిమాండ్స్ కోసం ఈ నెల 12, 13 తేదీల్లో చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టినట్టు ప్రకటించారు. చలో ఢిల్లీ పోస్టర్ను విశాఖలో బీసీ నేతలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బీసీ సంఘం నేతలు మాట్లాడుతూ పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టాలని, ఓబీసీలకు 50% రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. దానికి ముఖ్యంగా ఈ రోజున ఉమ్మడి పార్లమెంట్ జిల్లాలో మా నాయకులు ఓబీసీ కార్యకర్తలు గ్రౌండ్ లెవెల్లో గుండా వెళ్ళి ఆ కార్యక్రమానికి మేము రిప్రజెంట్ చేయడానికి మద్దతుగా విశాఖ పార్లమెంట్ జిల్లా తరఫున వెళ్తున్నాం. ఈ రోజున ఓబీసీల డిమాండ్ చూసే ఉన్నారు. రాష్ట్రంలో, కేంద్రంలో బీసీలకు అనేక విధాలుగా మా గవర్నర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. బీసీలకు అలాగే మా డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ కూడా మనకి చెప్పడం జరుగుతుంది. దీనికి ముఖ్యంగా కేంద్రంలో గవర్నర్లు
అలాగే బీసీలకు పెద్దపీట ఇస్తున్నటువంటి నరేంద్ర మోదీ గారు ఎన్నో విధాలుగా మహిళలకు, విద్యార్థులకు, అలాగే బీసీ సంఘాలకు, బీసీ యువతకు అందరికి కూడా 12, 13 తారీఖుల్లో ఢిల్లీలో నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా బీసీ డిమాండ్లపై మా జాతీయ బీసీ సంఘ అధ్యక్షుడు, ప్రస్తుత రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణ గారి పిలుపు మేరకు రేపు న్యూఢిల్లీలో 12వ తేదీన ఆంధ్ర భవన్లో బీసీ మేధావుల రౌండ్ టేబుల్ సమావేశం, రెండో రోజున బీసీ మహిళా బిల్లుపై సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ముఖ్యమైన డిమాండ్లు బీసీ జనగణన, చట్టసభల్లో రిజర్వేషన్లు బీసీలకు కల్పించాలి, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లో రిజర్వేషన్ కల్పించాలి, బీసీలకు క్రిమినల్ విధానం రద్దు చేయాలి. సీఎం చంద్రబాబు నాయుడు బాటలోనే మేమంతా నడుచుకుంటామని, ఎమ్మెల్సీ సీటు విషయంలో పార్టీ ఇబ్బందులను తాను అర్థం చేసుకున్నానని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తెలిపారు. గ్రామ స్థాయిలో పదవులు ఇచ్చేటప్పుడే ఎన్నో ఆటంకాలు వస్తుంటాయని, అటువంటిది రాష్ట్ర స్థాయిలో తక్కువగా ఉన్న ఎమ్మెల్సీ సీట్ల సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని కేటాయింపు చేయడంలో ఇబ్బందికర పరిస్థితి ఉంటుందని తెలిపారు. సీఎం చంద్రబాబుకు, కూటమి ప్రభుత్వానికి పూర్తిగా సహకారం అందిస్తామని, కార్యకర్తలంతా సంయమనంతో పార్టీని ముందుకు నడిపించాలని వర్మ కోరారు. కొన్ని ఇబ్బందులు ఉంటాయి. మన అధ్యక్షుడు మనం ఒకరికి జడ్పీటీసీ ఇవ్వాలంటేనే మల్లగొల్లాలు పడతాం. అంచేత రాష్ట్ర వ్యాప్తంగా చేసేటప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కొన్ని ఆలోచనలు ఉంటాయి, కొన్ని అడ్డంకులు ఉంటాయి. ఇవన్నీ కూడా రాష్ట్ర అధ్యక్షుడు పడి కష్టం మనం కూడా గుర్తించాలి, చంద్రబాబు నాయుడు గారికి సహకరించాలి. అంచేత మనందరం కూడా ఎటువంటి మనకు బోర్డు భవిష్యత్తు ఉంది. మన పార్టీ వేళ 15, 20 సంవత్సరాల పైన అధికారంలో ఉంటుంది. పెద్ద నాయకత్వంలోని, అదేవిధంగా లోకేష్ గారి నాయకత్వంలోని పార్టీ పరుగులు పడుతూ ఉంటుంది. చేత దయచేసి మనందరం కూడా ఎప్పుడు పార్టీకి అండగా, చంద్రబాబుకి అండగా, భవిష్యత్తు రథసారథి లోకేష్కి అండగా మనందరం ఉండాలని మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి నేను సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. జై వర్మ, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, చంద్రబాబు నాయకత్వం, లోకేష్ నాయకత్వం, వర్మ గారి నాయకత్వం. ప్రముఖ కార్పొరేట్ కళాశాల గ్రూప్ శ్రీ చైతన్య కాలేజీలపై దేశవ్యాప్తంగా ఆదాయం పన్ను అధికారులు సోదాలకు దిగారు. ఆంధ్ర, తెలంగాణతో పాటు ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నైలో సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా శ్రీ చైతన్య విద్యా సంస్థలు నడుస్తున్నాయి. పెద్ద మొత్తంలో అక్రమ లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు, విద్యార్థుల నుంచి నగదు రూపంలో డబ్బులు తీసుకొని ట్యాక్స్ చెల్లించకుండా ఎగవేసినట్టు గుర్తించారు. విద్యార్థుల కొరకు ప్రత్యేకంగా సాఫ్ట్వేర్ తయారు చేసుకుని లావాదేవీలు జరిపారు. ప్రభుత్వానికి కట్టే ట్యాక్స్ కొరకు మరొక సాఫ్ట్వేర్ ఏర్పాటు చేసుకుంది శ్రీ చైతన్య యాజమాన్యం. దీంతో మాదాపూర్లోని శ్రీ చైతన్య కాలేజ్ హెడ్ క్వార్టర్స్లో సోదాలు జరుగుతున్నాయి. నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ మున్సిపల్ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఉదయం పట్టణంలోని అన్ని వార్డుల్లో నాయకర్ తనిఖీ చేసి అనంతరం మున్సిపల్ వర్కర్ల, అధికారుల పనితీరును చూసి అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులపై మండిపడ్డారు. ఒక సందర్భంలో మున్సిపల్ అధికారులు సరైన విధంగా పనిచేయకపోతే వెళ్లిపోవాలని, లేకపోతే అధికారులు మార్చవలసిన పరిస్థితి ఏర్పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మన గవర్నమెంట్ జీతాలు తీసుకున్నాం కదా, తీసుకున్నారా లేదా? పూర్తిగా వర్క్ చేసుకోవాలి కదా గవర్నమెంట్. ఇలా అయితే కష్టం చెప్తారు కమిషనర్ గారు, నిన్న చెప్పారు, ఇప్పుడు చెప్తారు. పూర్తిగా ఎవరు వర్క్ వాళ్ళు చేసుకుని ఏదైతే మున్సిపాలిటీ స్ట్రీమ్ లైన్ చేస్తారో చేయండి. ఎవరికైనా ఇబ్బంది ఉంటే చెప్పండి, వేరే చోట ట్రాన్స్ఫర్ చేసుకుని వేరే చోటకి జాబ్ చేసుకుంటారు. అలాగే మున్సిపాలిటీ నుంచి శానిటేషన్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు శానిటేషన్ మానేసి మున్సిపల్ ఆఫీసులో అక్కడ పనిచేస్తున్నారు అన్నమాట. మరి అలా ఎలా కుదురుతుంది? ఎవరెత్తారు చెత్త? ఎవరెత్తారు? వాళ్ళందరినీ ఆఫీసులో కూర్చోబెడితే ఎవరు చేస్తారు పని? శానిటేషన్ పని మా దృష్టి తీసుకురావాలి కదా.
వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఈ నెల 12న జరిగే యువత పోరు కార్యక్రమం పోస్టర్ను విశాఖలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో పార్టీ చేపట్టిన రైతు పోరుబాట, విద్యుత్ ఛార్జీల నిరసన కార్యక్రమాలు విజయవంతమయ్యాయని తెలిపారు. అదే తరహాలో ఈ నెల 12న యువత పోరు కార్యక్రమం జరుగుతుందని, అన్ని జిల్లా కేంద్రాల్లో యువత తరపున వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు యువత పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో అనేక అంశాల మీద ప్రభుత్వం కళ్ళు తెరిపించేటువంటి విధంగా ప్రజల పక్షాన, వివిధ వర్గాల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక బలమైనటువంటి ప్రతిపక్షంగా ఒత్తిడి తీసుకొచ్చి వారు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకునేటువంటి దిశగా వారి మీద ఒత్తిడి తీసుకురావాలన్నటువంటి ఉద్దేశంతో కొన్ని కార్యక్రమాలని రూపొందించినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. గత డిసెంబర్ మాసంలో రైతులకు సంబంధించినటువంటి కార్యక్రమం, అలాగే రాష్ట్రంలో అనేక మంది ప్రజలకి భారం పడేటువంటి విధంగా దాదాపు 15,000 కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీల పెంపు ద్వారా ఎన్నికల ముందు నాణ్యమైనటువంటి విద్య, వైద్యం, విద్యుత్ ఇవన్నీ అందిస్తామని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర ప్రజల మీద దాదాపు 15,000 కోట్ల రూపాయల అదనపు భారాన్ని కట్టినటువంటి సందర్భంలో రాష్ట్ర ప్రజల పక్షాన అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా విద్యుత్ కేంద్రాలు వద్ద నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. దాంతోపాటు ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి యువత, విద్యార్థులకు సంబంధించినటువంటి అనేక అంశాల మీద గతంలో పిలుపునిచ్చినటువంటి కార్యక్రమం యువత పోరు ఏదైతే ఉందో ఆ కార్యక్రమం కొన్ని కారణాల వల్ల గడిచినటువంటి అసెంబ్లీ మన మండలి ఎన్నికలకు సంబంధించినటువంటి కోడ్ వల్ల వాయిదా పడినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రేపు 12వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా యువత పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసేటువంటి దానికి పిలుపునిచ్చినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. ఇందులో ముఖ్యంగా 3 అంశాలని పరిగణలో తీసుకొని, ఒకటి ఫీజు రీయింబర్స్మెంట్. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గడిచినటువంటి 9 మాసాలు ఏంటంటే ప్రతి క్వార్టర్కి, ప్రతి 3 నెలలకి ఒకసారి ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించాల్సినటువంటి ప్రభుత్వం దాదాపు 3,900 కోట్లు గడిచినటువంటి సంవత్సరానికి గాను నూతనంగా ఈ 3 నెలలకు సంబంధించి మరో 600 కోట్ల రూపాయలు, దాదాపు 4,500 కోట్ల రూపాయలు ప్రభుత్వం విద్యార్థులకి వారి ఫీజుకి సంబంధించినటువంటి దాంట్లో ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్ స్నాచర్ని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. అతని వద్ద నుండి 2.5 తులాల బంగారు గొలుసు స్వాధీనం చేసుకున్నారు. బాధితులు ఫిర్యాదు చేసిన 12 గంటల్లోనే చైన్ స్నాచర్ను పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. అతను పరిగెత్తుకుంటూ వచ్చి ఆమె మెడలోని చైన్ గుంజుకొని పరిగెత్తి వెళ్ళిపోయాడు. 2200 అవర్స్కు మనకు కంప్లైంట్ వచ్చింది పోలీస్ స్టేషన్ బాచుపల్లికి. కేసు రిజిస్టర్ చేసుకొని ఎస్హెచ్ఓ గారు ఉపేంద్ర, మరి డిఐ యాదయ్య గారు వాళ్ళ టీంను తీసుకొని ఇమ్మీడియట్గా స్పాట్ విజిట్ చేసి 4 టీములు పెట్టుకొని నైట్ అంతా సీసీ కెమెరాలు చెకింగ్ చేస్తున్న తరుణంలో ఒకరిని సస్పెక్ట్గా ఫోటో వచ్చింది. ఆ సస్పెక్ట్ యొక్క ఫోటో తీసుకొని అక్కడ ఉన్న పబ్లిక్కు చూపించి కొంతమంది ప్రజలు అతన్ని ఐడెంటిఫై చేశారు. 2 పిల్లలు నడిచే విధానాన్ని వాకింగ్ ప్యాటర్న్ అంటారు. ఆ నడిచే విధానాన్ని గుర్తుపట్టి మనకు డిస్క్లోజ్ అయింది. ఇమ్మీడియట్గా డిఏ గారు వాళ్ళ టీం తోటి వాళ్ళని ఐడెంటిఫై చేసి అతని ఫోన్ నెంబరు ట్రేస్లో పెట్టి సీసీ కెమెరాల ద్వారా వాళ్ళ ఇంట్లో అరెస్ట్ చేశాడు. అరెస్ట్ చేసినప్పుడు బంగారం గొలుసు అది ఇంట్లోనే ఉన్నది, 2.5 తులాల గొలుసు
గొలుసుతో సహా అరెస్ట్ చేసి విచారణ చేపట్టిన తర్వాత ఈరోజు కోర్టు ముందు హాజరుపరుస్తున్నారు. డిఐ మరియు వాళ్ళ టీం మరియు ఎస్హెచ్ఓ ఉపేందర్ గారిని అభినందిస్తున్నాము. వితిన్ 12 అవర్స్లో ఇతన్ని ట్రైన్ చేశారు. 12 అవర్స్లో ట్రైన్ చేయడం అసాధ్యము. నైట్ టైం అయ్యింది కాబట్టి సీసీ కెమెరాలు వాకింగ్ ప్యాటర్న్ తోటి పబ్లిక్ని ఇన్వాల్వ్ చేసి వీళ్ళు ట్రేస్ అవుట్ చేసి ఐడెంటిఫై చేసి ఈరోజు అరెస్ట్ చేసారు. మళ్ళీ వేరే అఫెన్స్కి అతను తయారవుతున్నాడు చేద్దామని మా డిఏ గారు వాళ్ళ పార్టీ ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కి తప్పిస్తున్నారు. ఇంతకుముందు ఏం లేవు. అప్పుల బాధ, అప్పులు ఎక్కువైనాయి. ఏం చేస్తారు సార్ నిందితులు? జమాటో చేస్తుంది, పైసలు సరిపోతలేవు అని చెప్పేసి ఇది చైన్ స్నాచింగ్ ద్వారా పైసలు సంపాదిద్దామంటున్నారు. హైదరాబాద్ జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్లో 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయంతో స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ను మేయర్ గద్వాల విజయలక్ష్మి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి, అడిషనల్ కమిషనర్ చంద్రకాంత్ రెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బండి సంజయ్ బాటలో నడుస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బాధ్యత గల పదవిలో ఉండి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నాడన్న ఎంపీ చామల. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో గ్రామాలు అభివృద్ధికి నోచుకోలేదు. ప్రజా ప్రభుత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుందన్న ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. అంబేద్కర్ కోనసీమ జిల్లా జనసేన పార్టీకి గుండకాయ లాంటిది. పచ్చని కోనసీమలో గత ప్రభుత్వం కులాల మధ్య చిచ్చు పెట్టిందన్న మంత్రి నాదెండ్ల. బీసీల న్యాయమైన డిమాండ్స్ సాధన కోసం చలో ఢిల్లీ కార్యక్రమం. పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టాలని డిమాండ్ చేసిన సంఘం నేత భోగి రమణ. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ తెలుగు.